వెనకటికి భుక్కుండహ అని ఓ పండితుడు ఉండేవాట. భుక్కుండు వాడి పేరు గుర్తుపెట్టుకోండి, భుక్కుండహ. ఇంగ్లీషులో చెప్పాలంటే BHUKKANDA అలా ఉంటుంది, భుక్కుండు అని. ఆయనకి పేదవాడు, మంచి పండితుడు, బాగా చదువుకున్నాడు. ఊరికి అరుగుల మీద కూర్చొని శ్లోకాలు చెప్తున్నాడు. భార్య ఒళ్ళు మండింది, ఎందుకయ్యా ఈ శ్లోకాలన్నీ, అరుగుల మీద కూర్చుంటావు, ఊరికి గంటకోసారి కాఫీ దగ్గర ప్రాణం తీస్తున్నావు ఎక్కడ. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం ఆడవాళ్ళు రాజులు ఆస్థానాలకు వెళ్ళడం చదవడం అది లేదు. మరి మగాడు సంపాదించాలి, ఈయనమే ఇక్కడ కూర్చున్నాడు వెళ్ళడం. ఆయన ఏదైనా తెస్తే ఇవిడేదో వండి పడుతుంది, ఎలాగా కాస్త చెప్పాలి కదా. అందుకని ఒళ్ళు మండి వేళవాయా, సిగ్గు లేకుండా దొంగతనం చేసైనా సంపాదించాలయా, కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు. మొగాడివి, నేను బయటికి వెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను నీ గురించి. పేరంటానికి వెళితే ఆడాళ్ళందరూ అడుగుతున్నారు మీ ఆయన ఖాళీగా కూర్చున్నాడే. అలాగని ఖాళీగా కూర్చున్నాడు అనడానికి లేదు. 6 పిల్లలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటారు? ఖాళీగా ఏం కూర్చోలేదు, చక్కబెట్టేవన్నీ చక్కబెట్టారు. అందుకని మీ ఆయన ఖాళీగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నావు లేదో చెప్పడానికి లేదయ్యా. పని చేస్తున్నావు అనడానికి లేదు, ఖాళీగా ఉన్నావు అనడానికి లేదు అని అంటే ఊరిక సంటేస్తున్నావు. నీకెందుకు? రాజుగారి ఇంట్లో దొంగతనం చేసినా సరే నేను 24 గంటల్లో బంగారం పట్టుకొస్తా, లేకపోతే ఇంటికే రావు, వెళ్ళిపోయాడు. పౌరుషం అంటే పౌరుషం, పండితుడే, పౌరుషం వచ్చింది ఆయనకి. వెళ్ళిపోయి ఎలాగో ఇంకా రాజుగారిని మెప్పించడం ఇవన్నీ సాధ్యం కాదు. ఆయన శాస్త్రవేత్త, ఆయన కవి కాదు వచ్చిన ఇబ్బంది. శాస్త్రవేత్త వేరు, కవి వేరు. కళ తెలిసినవాడు వేరు, శాస్త్రజ్ఞుడు వేరు. అందుకని సాధ్యం కాక చివరికి రాజుగారు అంతఃపురానికి కన్నం వేశాడు, గోడ కన్నం కొట్టి లోపలికి వెళ్ళిపోయి. సన్నగా ఉన్నాడు, బక్కాడు, తింటే కదా ఏమన్నా అలా రమణారెడ్డిలే ఉన్నాడు. వెళ్ళిపోయాడు లోపలికి. పాత సినిమాల్లో రమణారెడ్డి అని ఉండేవాడు, బాగా సన్నగా ఉంటాడు. లావు అంటే సూర్యకాంతం, సన్నం అంటే రమణారెడ్డి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండేవాడు. మహాసరదాగా ఉండేది సినిమా. సన్నగా ఉన్నాడేమో, కన్నం వేసుకుని లోపలికి వెళ్ళిపోయాక వచ్చింది ఇబ్బంది. చూశాడు, రాజుగారు పడుకున్నారు, పక్కన ఇంకో మంచం ఉంది, రాణిగారు పడుకున్నారు. మళ్ళీ ఏవో తెరలు అవి ఉన్నాయి, ముఖమల తెరలాగా. లోపల నుంచి ఇద్దరు బయట నుంచి చూస్తే పారదర్శకం, ట్రాన్స్పరెంట్, ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళు లేవకుండా ఈయన పని చక్క పెట్టుకోవాలి, కొంపలు అంటుకుపోతే పీక తీసేస్తారు, హత్య చేయడానికి వచ్చామంటారు. అందుకని చాలా జాగ్రత్తగా పంచి పైకి ఎగ్గట్టుకుని ముక్కుబొడం పీల్చడం మానేసి, సౌండ్ వస్తుంది కదా, అందుకని పీల్చడం మానేసి జాగ్రత్తగా వెతుక్కుంటే అక్కడ ఏవో పెట్లు ఉన్నాయి, పెద్ద తొండం పెట్లు ఉండేవి పూర్వం. చెక్క పెట్లే, గడి బదులు తొండం ఉంటుంది, అక్కడ ఏనుగు తొండమే, అది పైకి లేపడమే కష్టం. అది లేపాడు మొత్తం మీద. ఓ పెట్టులోను బంగారపు ఇది చెంబోడు దొరికింది, బంగారు సువర్ణ కలశం, అది పూర్ణ కుంభం అంటారే, బంగారపు దొరికింది. అది పెట్టుకెళ్తాం. ఆ ఒక కలశం పట్టుకెళ్ళిపోతే అది ఖచ్చితంగా 1/2 కేజీ ఉంటుందండి. 1/2 కేజీ బంగారం అంటే ఎన్ని లక్షలు మీరు ఊహించవచ్చు. ఆయన కుటుంబం వెళ్ళిపోతుంది ఇబ్బందులు. కెనడా తీసుకుని పాపం తువ్వాల్లో మూట కట్టుకున్నాక ఎంతైనా పండితుడు కదా, అయ్య బాబాయ్ సువర్ణస్థేయం పంచమహాపాతకాల్లో ఒకటని చెప్పారు శాస్త్రం. ఇది శాస్త్రం ఎందుకండి ఇప్పుడు దొంగతనం చేసేవాడికి? ఇదే మరి చచ్చు తెలివి అంటే. నువ్వు శాస్త్రం చదువుకుంటే ఇంటి దగ్గర కూర్చోవాలి, దొంగతనాలు చేయకూడదు. దొంగతనం చేయడానికి వచ్చి శాస్త్రం అంటావేంటి? ఇదే బతికే విధానం తెలియపోవడం అంటే ఇదే. హౌ టు లీడ్ లైఫ్ తెలియదు, చదివేసాడు శాస్త్రాలని. అందుకని అబ్బే అమ్మో బ్రహ్మహత్య, సురాపానం, అమ్మో ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో చెప్పారు, ఇంకేదైనా చేద్దాం, బంగారం వద్దు అని మళ్ళీ కష్టపడి తొండమెత్తి అందులో పిడిచి ఓ 2 గంటలు పోయింది ఇక్కడ. అంతేగా ఈ భాగవతం. ఇంకో పెట్టేదో నెమ్మదిగా తీశాడు, అందులో వెండి కంచం దొరికింది. పోనీ అదేనా తెచ్చుకోవచ్చుగా, వెండి కంచం, 2 వెండి గ్లాసులు, రాజుగారు భోజనం చేసే పళ్ళెం అది అని తీసుకుందాం అనుకో. అమ్మో రౌప్య చౌర్య మాత్రేణ రౌరవాది నరకం భవేత్ అని మనుస్మృతిలో చెప్పారు. ఎక్కడ చూశాడో ఈయన దిక్కుమాలిన శాస్త్రాలన్నీ పట్టుకొచ్చాడు. రౌప్యం అంటే వెండి దొంగతనం చేస్తే రౌరవ నరకానికి పోతాడని ఉంది పుస్తకాల్లో. ఇది మరి ఏం చేస్తావు, మట్టి చేస్తావా? ఇదే బుర్ర అంటే. చివరికి తెల్లారకట్ట 3:30-4 అయ్యే వరకు ఈ పెట్లు లేపడం, పడుకోబెట్టడం సరిపోయింది. సామాన్లు అందులో పెట్టడం, తీసుకోవడం, ఇది సరిపోయింది. చివరికి ఏనుగులు ఘేంకరించే, గుర్రాలు సైకిలించే, మొత్తం రాజుగారు నిద్రలేచారు. ఈయన ఎటు పోవాలో తెలియదు. ఆ కన్నం దగ్గరికి వెళ్ళేలోగా ఏదో కేకేశాడు, పొరపాటుని కంగారు పడ్డాడు, అంతే పట్టేసుకున్నారు. రాజభటులు వచ్చారు, పట్టేసుకున్నారు. వాళ్ళకేం అనుమానం వచ్చింది, రాజుగారిని హత్య చేయడానికి వచ్చి ఉంటాడు, ఇంత బక్క మనిషి దొంగతనం కోసం వస్తాడా? అయినా అది తప్పేగా, ఎందుకంటే దొంగతనం చేసిన సూచనలు ఏం కనపట్ల. అన్ని పెట్లు జాగ్రత్తగా తాళం వేశాడు. కొన్ని అలా వదిలేసినా వెరగొట్టినా బాగుండేది, కొంత సాక్ష్యం లేదు. ఎలా తీశాడో అలాగే పెట్టాడు, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఆ పెట్టె మూత పెట్టాక అక్కడ మంత్రాలు కూడా చదివాడు. చేదస్తం అంటే ఇదే. దొరికిపోయిన తర్వాత రాజుగారికి మంటెత్తి, ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, సాయంత్రంలోగా ఉరి తీసేయాలి, బ్రాహ్మణం చూడొద్దు, విద్వాంసుడని చూడొద్దు, మనకు అనవసరం, తీసేయి. ఎందుకంటే ఇద్దరం పడుకున్నాం ఇక్కడ, రాజు రాణి, ఎవరిని చంపడానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని పక్క వాళ్ళు రెచ్చగొట్టేశారు. దాంతో ఆయనకి ఉరిశిక్ష వేశారు.
ఆయనకి అర్థమైపోయింది, పోన్లే ఏడు మొహం వేసుకుని ఇంటికి వెళ్ళడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. పౌరుషం చూడండి. ఏడు మొహం వేసుకుని ఏమీ సంపాదించకుండా మళ్ళీ ఈ మొహాన్ని మా ఆవిడికి చూపించడం కంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే మంచిది. కనీసం వితంతు పింఛన పథకం కిందైనా కొంత ఇస్తారు. ఇది ఇప్పుడు ఆ పథకాలు కూడా ఉన్నాయిగా, ఏదో ఇస్తారు పోనీ అని ధైర్యం అండి. అప్పుడు వచ్చి చావు తెలివి అంటారు దీన్ని. అప్పుడు వచ్చి పోన్లే ఉండని అన్నాడు. సాయంత్రానికి ఉరిశిక్ష ఖాయమైపోయింది. ఆ ఉరేసే ముందు అప్పుడు రాజుగారు ఈయన మొహం కేసి చూశాడు. అప్పుడు చూ బాబు జాలి, ఆయనకి జాలేసింది. పోన్లే పాపం బ్రాహ్మడు చచ్చిపోతున్నాడు, ఏం చేద్దామని, యా బాబు మీ చివరి కోరిక ఏమైనా ఉంటే కోరుకోమన్నాడు. అప్పుడు ఈయనకి వెలిగింది లైట్. ఇంకోటి ఉందన్నమాట మనకు అవకాశం, రాష్ట్రపతి క్షమాభిక్షణ ఒకటి ఉందన్నమాట అని చెప్పి వెంటనే చావు తెలివి అంటారు. వెలిగి ఓ పని చేయండి, నేను ఒక శ్లోకం చెప్తాను మీరు వినండి అన్నాడు. అదేం కోరిక అంతే. మా పోటుగాళ్ళ కోరికలు అలాగే ఉంటాయమ్మా. మాకు మేము చెప్పే మాటలు మీరు వింటుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ మనస్సు అలాగే ఉంటుంది. పండితులు ఎప్పుడు అలాగే ఉంటారు. పండితులు డబ్బులు ఇవన్నీ కాదు, తర్వాత విషయాలు, అవన్నీ అవసరమే, దాని గురించి కాదు. కానీ ఇంతమంది కూర్చుని ప్రశాంతంగా ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునే విద్యార్థులు మాట్లాడకుండా నా ఉపన్యాసం విన్నారు అనే ఆనందం నాకు జీవితాంతం ఉంటుందండి ఖచ్చితంగా. మేము చాలా చోట్ల మాట్లాడతాం. రేపు 14వ తేదీ విజయవాడ రామకోటిలో నా ఉపన్యాసం ఉంది. అది నేను చేసిన శతావధానం పుస్తకం శృంగేరి పీఠాధిపతులు వచ్చి ఆవిష్కరిస్తున్నారు. నా ప్రసంగం కూడా ఆవేళ రండి, ఆ ప్రసంగం వేరే. మొన్న 3 రోజులు మాట్లాడాను. ఒక 10 రోజుల క్రితం శివతత్వం ఒకరోజు, రామతత్వం ఒకరోజు, శ్రీకృష్ణతత్వం ఒకరోజు. ఆ 3 ఉపన్యాసాలు వేరే. ఇలా ఉండదు. అది ఇలాంటి జోకులు అక్కడ వేస్తే కుదరదు. అక్కడ వేరు, అక్కడంతా అబౌవ్ 60. ఆ వచ్చే జనం వేరు. వాళ్ళకి తగిన లోతైన మాటలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు వాళ్ళకి చెప్పాలి. కానీ మనసు ఉంటే చాలు, మనసు అక్కర్లేదు, కంచం అక్కర్లేదు అంటే వాళ్ళు వెంటనే ఒక్క నవ్వు వీడిని బయటికి పంపేయండి. ఈ బోర్డు జోకుల కోసం మేము ఎక్కడికి వచ్చింది. శివతత్వం అని చెప్పి సినిమాలు చెబుతున్నాడు ఈయన. వాళ్ళకి చెప్పకూడదు. ఇదే సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ అంటే. వింటున్న శ్రోతలు ఏ వయస్సు వాళ్ళు, అందులో ఆడవాళ్ళు ఎందరు, మగవాళ్ళు ఎందరు, ఏం చదువుకుంటున్నారు, ఏ పరిస్థితుల్లో, వాళ్ళకి పరిచయం ఉన్న ప్రపంచం ఏమిటి, ఆ పరిచయం ఉన్న విషయంలోంచి మనం చెప్పదలుచుకున్న విషయంలోకి వెళ్ళాలి. అది కమ్యూనికేషన్ స్కిల్. వాళ్ళకి మీకు ఏ సబ్జెక్ట్ పరిచయమో దాని నుంచి నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి వెళ్ళాలి. అందుకే నేను సినిమాలతో మొదలుపెట్టాను, శ్రీమద్ రామాయణం కొనసాగించాను. మీరు గమనించండి, చాలా శ్రద్ధగా విన్నారు మీరు. సుమిత్ర కథని, భరతుల కథని మామూలుగానే. ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడతారని ఇక్కడ ఆయన శ్రీనివాసరావు గారు చెప్పుంటే ఇందులో సగం మంది బయటికి వెళ్ళిపోయారు. నేను అదేం చెప్పాలా, సినిమాలతో మొదలుపెట్టా. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి సినిమా ఎందుకండి, అదే టెక్నిక్. కూర్చోబెట్టాం, రామాయణం మొదలు పెట్టాం. ఇప్పుడు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, నేను ఏం చెప్పినా మీరు వింటారు, నాకు తెలుసు. దిస్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్. అది ఈ బ్రాహ్మడికి ఎలా ఉందో చూడండి. ఈయనకి అప్పుడు తెలుగు వచ్చాడు. నేను ఒక శ్లోకం చెప్తాను వినండి. పోన్లే పాపం అడుగుతున్నాడు, శ్లోకమే కదా ఏముంది, ఈయన ఏమన్నా చెప్పబోయాడు. వెంటనే మహారాజా, మీరు గమనించారో లేదో, మీ రాజ్యంలో ఒక ఏడాదిగా విపరిణామాలు జరుగుతున్నాయండి. మరి ఏదైనా గ్రహస్థితి వక్రించిందో, ఏమైనా శని పెట్టిందో, ఏలినాడు శని నాకు తెలియదు, కానీ ఏడాదిగా జరుగుతున్నాయండి. ఏమిటండి అన్నాడు. ఆయన ఎప్పుడు అన్నీ కూడుకోవాలి, వాళ్ళు చెప్తున్నాడు. ఒక ఏడాది క్రితం మీ రాజ్యంలో భట్టి అని ఒక మంత్రి ఉండేవాడు, ఆయన చనిపోయాడా లేదా నేను సమాచారం సేకరించాను. భట్టి నిజమేనండి, ఏడాది క్రితం భట్టి మా మంత్రి చనిపోయాడు. మహామేధావుండి బాబా, ఆయన లేకపోతే నిజంగా కుడిచే కొట్టేసినట్టే ఉంది నాకు అనుకున్నాడు. చూశారా అండి. తర్వాత 3 నెలలకి, సరిగ్గా 9 నెలల క్రితం భారవి అని ఒక మహాకవి ఉండేవాడు మీ ఆస్థానంలో, కిరాతార్జునీయం రాశాడు, ఆయన చనిపోయాడు. చూశారా మీరు అన్నాడు. నిజమేనండి, ఆలోచించారు. సరిగ్గా 3 months ఇవ్వబోయి, నిజమే 3 months, సరిగ్గా 3 చైత్రమాసంలో ఆయన పోయాడు. చైత్రం ఏడాది క్రితం అనమాట. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసం ప్రారంభంలో భారవి గారు పోయాడు. నిజమే. చూసారా, సరిగ్గా మళ్ళీ తర్వాత 3 నెలలు లెక్కేయండి. అంటే ఇప్పటికి 6 నెలల క్రితం ఏం జరిగింది చూడండి. సరిగ్గా జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం కదా, మళ్ళీ భాద్రపద మాసం వచ్చేసరికి మీ దగ్గర భిక్షుపతి ఉండేవాడు, వైశ్యుడు ఒక ఆయన, వ్యాపారస్తుడు, ఆయన చనిపోయాడు. గుర్తుందండి. నిజమేనాయా,
వందల కోట్ల వ్యాపారం చేసేవాడయ్యా, పెద్ద ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడయ్యా, విదేశాలు కూడా వెళ్ళాడయ్యా, గొప్ప వ్యాపారం చేశాడయ్యా, పెద్ద శెట్టి గారయ్యా బాబా. ఆయన ఉన్నప్పుడు మాకు బోళ్ళు ఆదాయం వచ్చేది, వ్యాపార పన్ను వసూలు చేసుకునే వాళ్ళం. ఆయన వెళ్ళిపోయాడయ్యా నిజంగా 6 నెలలుగా. చూశారా అండి? లెక్క చూసుకోండి. ఏడాది క్రితం భట్టి పోయాడు, 9 నెలల క్రితం భారవి పోయాడు, 6 నెలల క్రితం భిక్షుపతి పోయాడు, 3 నెలల క్రితం ఏం జరిగిందో గమనించండి మహారాజా. మీ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి భీమసేనుడు అనే సేనాపతి పోయాడా లేదా యుద్ధంలో అన్నాడు. నిజమేనయ్యా, గమనించలేదని భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, సరిగ్గా మార్గశిర మాసం మొదట్లో పోయాడేనా అంటే మీ రాజ్యంలో 3 నెలలకో మహానుభావుడు వెళ్ళిపోతున్నాడు. సెంటిమెంట్. భట్టి పోయాడు. ఆ క్రమం చూసుకోండి. ఈ క్రమం అంతా ఎందుకు చెప్పాడో చూడండి. భట్టి పోయాడు, భారవి పోయాడు, తర్వాత 3 నెలలకి, తర్వాత భిక్షుపతి పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. అంటే ఏం జరుగుతుందండి? యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడు. అందుకే మొదట భా, తర్వాత భారవి, తర్వాత భిక్షు, తర్వాత భీమసేన. అంటే భా భా, తర్వాత భీ, తర్వాత భీ. నేను పోతే మీరు భూపతి, మీరు పోతారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన ఒక శ్లోకంలో పెట్టి చెప్పాడు. పాండిత్యం అంటే ఇది మామూలు ఖర్చు చెబితే కుదరదు. ఇక్కడ భట్టిర్నష్టో భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టో భీమసేనోపి నష్టక. మహారాజా జాగ్రత్తగా గమనించండి. భట్టిర్నష్టక భారవిశ్చాపి నష్టక భిక్షుర్నష్టక భీమసేనోపి నష్టక. భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, భుక్కుండోహం భూపతిస్త్వం చ రాజన్, బభ్వావళ్యాం అంతక సన్నివిష్టగా. యమధర్మరాజు భాగుణింతం మీద పగబట్టాడండి. అందుకే బకారకారముల భా బట్టి పోయాడు, తర్వాత భాకారము భారవి పోయాడు, తర్వాత భీ భిక్షువు పోయాడు, తర్వాత భీమసేనుడు పోయాడు. ఇప్పుడు నేను పోతే తర్వాత నువ్వు పోతావని. దెబ్బకి మనస్సు పట్టేసింది మహారాజులకి. సైన్స్ పట్టదు, సెంటిమెంట్లు పట్టేస్తాయి. సినిమా వాళ్ళు ఒకళ్ళు, రాజకీయ నాయకులు ఒకళ్ళు విపరీతంగా సెంటిమెంట్లు ఉంటాయండి వాళ్ళకి. సినిమాలన్నీ శుక్రవారమే రిలీజ్ అవుతాయి. ఎందుకంటే శుక్రవారం నాడు రిలీజ్ చేసి కొన్ని విజయవంతమయ్యాయి, అంతే లెక్క. ఇంకా వాళ్ళు ఇంకోటి ఉండదు. ఎందుకంటే కోట్లు పెడుతున్నారు, అక్కడ కోట్లు పెడుతున్నారు, సెంటిమెంట్ పనిచేస్తుంది. కూలివాడిని గమనించండి మీరు. వ్యవసాయం కూలి పని చేసుకున్న వాడు ఎవడు దుర్ముహూర్తం చూడడం, వర్జ్యం చూడడం, పొద్దున్నే తద్దన్నం పట్టుకుని వెళ్ళిపోతాడు. వాడికి ఇవాళ దుర్ముహూర్తంగా అడుగుకుంటే అవతల పని అయిపోతుంటే పోతాడు వాడు. అందుకని వాడు ఆదాయం తక్కువ అమ్మా, ఎంత చెప్పుకున్నా. అదే 400 కోట్లు వ్యాపారం చేసేవాడిని మీరు గమనించండి. ఇటక ముక్క సరిగ్గా పెట్టారా, మంత్రం సరిగ్గా చదివారా, బొట్టు సరిగ్గా పెట్టారా, గొయ్యి సరిగ్గా తవ్వారా, నీళ్లు సరిగ్గా పోసారా, ముత్తైదు ఎదురొచ్చిందా లేదా, ఇవన్నీ పెడతారు అక్కడ. వీడు చేసే వ్యాపారానికి ముత్తైదు ఎందుకంటే పని లేక. ఎందుకంటే మనసు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో గమనించండి. ఇవన్నీ మనస్సులో భయం. 400 కోట్లు పెట్టాం, 400 కోట్లు పెట్టాం, ఏమవుతుందో దాని వెనకాల ఇవన్నీ వచ్చేసాయి. లేకపోతే ముత్తైదు శకునం శుభమని, వితంతు అశుభమని ఎలా చెబుతారంటే ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. మొహమాటం లేకుండా శాస్త్రాలు చదివిన పండితులుగా చెబుతున్నా, మీ ఇళ్లలో వితంతువులైన స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో అవమానించకండి. అంతకంటే పాపం ఇంకోటి లేదు, వాళ్ళ హక్కు లేదు. భర్త ఉండడం లేకపోవడంతో శుభానికి అశుభానికి సంబంధం లేదని తప్పుడు మాటలు చెబుతున్నారు చాలామంది. ఎక్కడా శాస్త్రాల్లో లేదండి. భర్తను బట్టి గౌరవించమని ఎక్కడా లేదండి. ఆవిడికి పెళ్ళైనా కాకపోయినా, విడాకులు ఇచ్చినా మావిడాకులు ఇచ్చినా నీకు అనవసరమైన విషయం. ఇట్స్ పర్సనల్. పెళ్ళైతే మావిడాకులు అంటారు, విడిపోతే విడాకులు అంటారు. ఏముంది, ఒక అక్షరం తేడా. పెళ్లికి మావిడాకులు కడతారు, ఎందుకో తెలుసా? మా విడాకులు, జీవితంలో విడాకులు వద్దు అని అర్థం. మా అంటే వద్దని సంస్కృతంలో. అందుకని మా విడాకులు, ఎప్పుడు విడాకులు వద్దు. ఎందుకు కావాలి? మా జీవితం దంపతులు ఎప్పుడు మా అనే భావన ఉండాలి. నా అంటే విడాకులే, మా అంటే ఉంటుంది అక్కడ. మీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు అన్నది, మన వాళ్ళు వచ్చారు అంతే. అంచేతను ఎప్పుడు వితంతువులను మనం అవమానించకూడదని చాలా ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. కందుకూరు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నాయుడు గారు ప్రాణాలకు తెగించి సంస్కరణ చేశారమ్మా వాళ్ళ బతుకులు కాపాడడానికి. ఆవిడ ఏముండాలి, ఆభరణాలు పెట్టుకోవాలా, ఏం ఆవిడిష్టం, అది మనవెవరు నిర్ణయించడానికి. భర్తతో ఉండే అనుబంధాన్ని బట్టి ఆవిడ నిర్ణయించుకుంటుంది. మనం చేయకూడదు ఇటువంటి పిచ్చి సెంటిమెంట్. ఎందుకు వస్తాయి ఈ సెంటిమెంట్లు అంటే, 100 రూపాయలు పెట్టిన చోట రావండి, 100 కోట్లు పెట్టిన చోట వస్తాయి ఖచ్చితంగా. అందుకని సెంటిమెంట్ పెట్టి కొట్టాడు. నేను ఇప్పుడు కనుక బుక్ ఉండహా నేను పోతే, నా తర్వాత భూవు కదా, నువ్వు భూపతి, నువ్వు పోతావు అన్నాడే. వెంటనే రాజుగారికి పట్టేసి, ఈయన పోతే ఈయన తర్వాత నేను పోతాను కాబట్టి ఈయనకి ఉరిశిక్ష రద్దు చేసి ఇంటికి పంపించండి, 1000 బంగారు నాణాలు ఇచ్చి పంపించమని చెప్పాడు. జీవితం అంతా సుఖంగా బతికేసాడు, గొడవలేదు.
ఇప్పుడు ఆలోచించండి, భూపసభంతరాళమున పుష్కలవక్చతురత్వము. రాజ్యసభలో 10 మందిలో మాట్లాడవలసిన అవసరం వచ్చిన చోట తెలివితేటలు ఉపయోగించి మాట్లాడగలిగితే లక్షల రూపాయల ఉద్యోగాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ప్రతిభ మన చేతిలో ఉంటే సార్, వేరే ఏమక్కల. ఆ ప్రతిభను సంపాదించుకోవాలి. ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మియన్ భూపసభంతరాళమున పుష్కల వాక్చతురత్వము. ఆది బాగా పటు శక్తియున్, యుద్ధంలో పోరాడేటువంటి బాహుబలం కలిగి ఉండాలి. ఈవేళ యుద్ధాలంటే అర్థం కాశ్మీర్ యుద్ధంలోనూ ఇంకో యుద్ధంలో మిమ్మల్ని ఎవడో పిలవడు, కానీ జీవితం యుద్ధమే. జీవితంలో ప్రతిక్షణం యుద్ధమే. ఆ యుద్ధాన్ని ఎదుర్కోగలిగినటువంటి తెలివితేటలు ఉండాలి, ముందు దానికి తగిన శరీరం కూడా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల దృష్టిలో పెట్టుకోవాలండి. ఇవాళ ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇంకా అమ్మాయిల మీద అత్యాచారాలు అని రావడం ఎంత అవమానకరమైన విషయం ఇది. నిన్న పత్రిక చూశారా? అన్నం తినలేకపోయానమ్మా ఒక మనిషిగా. బీహార్లోనో ఎక్కడో 3 ఏళ్ల పిల్లని అత్యాచారం చేశారట. 3 ఏళ్ల పిల్ల చేసిన వాడు 45 ఏళ్ల వాడు, బస్సు క్లీనర్. 5 ఏళ్ల అన్నగారు, 5 ఏళ్ల పిల్లాడండి వాడు, పక్కనుండి మా చెల్లిని బస్సులో పెట్టారు, మా చెల్లిని బస్సులో పెట్టారు తలుపు కొట్టి ఏడిచెట్టు పాపం. అమ్మాయి శరీరం రక్తమయం అయిపోయింది, ప్రాణంతో మిగిలింది, అంతేగాని జీవితం ఏమవుతుందో తెలియదు. ఎంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. పైశాచికమైన వాంఛలు ఇవి మానవ వాంఛలు అనడానికి వీళ్ళ పశువులకు కూడా ఇలాంటి వాంఛలు ఉండవు. ఒక వయస్సున్న పశువు ఆ వయస్సున్న పశువుని చూసుకుంటుంది, కానీ లేగదూడం చూసుకోదండి. అది దానికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. ఎందుకు వస్తున్నాయి ఇవంటే మీరు మరోలా అనుకోపోతే లైంగికతను రెచ్చగొట్టే విధంగా రకరకాల చిత్రాలు తీస్తున్నారు. సామాజిక మాధ్యమం వచ్చాక ఈ పైత్యం మరింత పెరిగింది. దాన్ని సమర్థించుకుంటున్నారు టీవీల్లో కూర్చొని. మేము తీస్తామండి, మా ఇష్టం అండి, మేము చేస్తే మారిపోతారా? ఎంత దారుణమైన విషయం. దర్శకులైన వాళ్ళు అలా మాట్లాడడం. ఇంకా విచిత్రం ఏమిటో తెలిసే మీరు, వాళ్ళని సమర్థించే ఆడాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళని సమర్థించేవాళ్ళు. అవునండి, తీస్తే తప్పే ఉందండి. ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో చూడండి. చుట్టూ ముళ్ళు ఉన్నాయమ్మా, మనం గులాబ్ పువ్వు అయితే మన ముళ్ళు మన్నే కాటేయకుండా చూసుకోవాలి కదా. అంచేతన ఇటువంటివి జరిగినప్పుడు పెళ్లి కాకముందు లైంగిక సంబంధం తప్ప ఒప్ప, అసలు ఆ చర్చ ఏమిటంటే దరిద్రం గోమ్య కొట్టేక. పెళ్లి కాకముందు తప్ప ఒప్ప అని చర్చిస్తావా? రేపొద్దున ఈ వధవులు టీవీలోకి వచ్చిన తల్లితో సంబంధం తప్ప ఒప్ప అని చర్చిస్తారండి వీళ్ళు. చర్చిస్తారు ఖచ్చితంగా. ఆ చర్చ కూడా వస్తుంది, ఎలాగ కొనసాగితే అది వస్తుంది. ఎందుకంటే ఓడిపస్ కాంప్లెక్స్ పేరు మీద ఇదివరకు ఉందమ్మా. అది 500 ఏళ్ల క్రితమే ఉందండి ఓడిపస్ కాంప్లెక్స్. మనస్తత్వ శాస్త్రంలో దాన్ని చెబుతారు ఖచ్చితంగా, సైకాలజీలో. ఓడిపస్ కాంప్లెక్స్, తల్లిని చూస్తే శృంగార భావం కలగడం, గోమ్య కొట్టేది విండి. వాళ్ళు దాని గురించి చర్చిస్తారా? ఇట్స్ కామన్. ఏంటి కామన్? చాలా తేలిగ్గా తీసుకుంటాం మనం ఆ విషయాన్ని. గంభీరంగా తీసుకోవాల్సిన దాన్ని, తీవ్రంగా తీసుకోవాల్సిన దాన్ని తేలిగ్గా ఎలా తీసుకుంటామండి? జరుగుతూనే ఉంటాయి, కలుగుతూనే ఉంటాయి. అంటే ఏంటది? తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ తేడా ఏం లేదా? ఎవరిని చూసినా కలగడానికి మనం కుక్కలవా, దోళ్ళవా? మనుషులం కదా. కానీ అటువంటి సమాజంలో ఉన్నాయి. ఇవాళ నిజంగా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, అమ్మాయిలు ప్రత్యేకంగా నేర్చుకోవాలి ఒక విద్య. దాన్ని జగన్నాథ పండితురాయలు చెబుతాడు. చిలుకతో పోలుస్తాడు అమ్మాయిని. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మటకారితనము మంచి నేర్పు. చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మటకారితనము మంచి విద్య ఎన్నియున్ననేమి రామచిలుకకు, ఎన్నియున్ననేమి రామచిలుకకు గండు బిల్లి ముందు దండుగయ్యే అంటాడు ఆయన. చిలక చాలా అందంగా ఉంటుంది. సౌశీల్య గరిమం, చిలక శీలం కలిగి ఉంటుందండి. మీరు బోటనీ జువాలజీ చదువుకోవడం ఊరికి అడ్డుకోత, నిలువు కోత, కోడికి 2 కాళ్ళు ఉంటాయి, చిలక 2 రెక్కలు ఉంటాయి. ఇది నువ్వు చెప్పేది ఏంటి అక్కడ కనిపిస్తున్నావు? ఇదే ఎంతసేపు ఇక్కడ కప్పను అడ్డుగా కోసి నిలువుగా కోసి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పేరు మీద కొన్ని కోట్ల కప్పలను చంపేశారు ఇక్కడ. ఒక్కడ కనీసం కప్పకు వ్యాధి వస్తే మందు ఏమిటో చెప్పలేదు ఎవడ. అవన్నీ విదేశీయులు కనిపెడతారు, మనం ఇక్కడ కోసేస్తాం అంతే మొత్తం. ఈ మధ్యనైతే రెసిడెన్షియల్ కాలేజీలో వాళ్ళు అది కూడా ఆపేశారు శుభ్రంగా. జువాలజీ రికార్డు, బాటనీ రికార్డు, అక్క రికార్డే మళ్ళీ చెల్లి సంతకం పెట్టేస్తున్నారు. అంటించే 30 అసలు కప్ప తెలియదు, అప్ప తెలియదు. అది కాదండి ప్రాక్టికల్స్. పూర్వం ప్రాక్టికల్స్ ఎలా ఉండేవంటే, చిలకన గురించి తెలుసుకోవాలంటే చిలకలున్న తోటలోకి మనిషి వెళ్ళేవాడు. చిలక మన దగ్గరికి రాదు, వెళ్ళాల్సిందే.
చిలక ఏ పళ్ళు తింటుంది, ఎలా ఉంటుంది? చిలక సౌశీల్యం అని జగన్నాథ పండితులు ఎందుకన్నా తెలుసా? చిలకని మీరు రామచిలుక అంటారు, గమనించండి. చిలకనే అంటారు రామచిలుక అని. రామ కోకిల, రామ కాకి, రామ కోడి లేవండి. ఏ పక్షికి చివరికి గరుత్మంతుడికి కూడా రామగరుడ పక్షి ఏం లేదండి. ఒక్క చిలక్కే రామచిలుక అని. ఎందుకు తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. చిలుక ఆడ చిలుకైనా మగ చిలుకైనా సరే ఒక చిలుకతో జతగడితే జీవితాంతం అదే చిలుక, దాని ప్రాణం పోయినా మార్చదండి. అది చిలుక, రామ చిలుక. చిలక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మేము హైదరాబాదులో మేము ఉంటున్న ఇంట్లోకి మా పక్కింట్లో ఒక అతను ఏదో మామూలుగా విద్య చదువుకున్న అతను సైన్స్ అంటే బాగా ఆసక్తి. బీఎస్సీలో కూడా అతని బైపీసీ గ్రూప్. అతను ఈ పక్షుల డిఎన్ఏ కనిపెట్టేటువంటి ల్యాబొరేటరీ పెట్టాడు. పక్షుల డిఎన్ఏ దాని మీద చేసి పక్షులను పెంచుకునే వాళ్ళకి ఏ పక్షులు ఎక్కడ దొరుకుతాయో, ఈ డిఎన్ఏ సరిపోదో చూస్తాడు. నాకు బాగా దగ్గర వాడు అతను. అందుకని అతను వ్యాపారం చేస్తే వాళ్ళు బ్రాహ్మణ కుటుంబానికి, పొలానికి. అందుకని మీకు బ్రాహ్మణులకు లేని ఎందుకయ్యే పక్షుల వ్యాపారం గొడవ, అసలు ఇది సక్సెస్ అవుతుందా, విజయవంతం అవుతుందా అని అడిగాను నేను. అంటే అతను అన్నాడు, మొదట్లో కష్టమైంది కానండి, ఇప్పుడు చాలా బాగుందండి, అందరూ పక్షులను పెంచుకునే వాళ్ళు పెరిగారు అడుగుతారు. అసలు నువ్వేం చెబుతావు అన్నాను నేను. ఒక పక్షిని చిలకని పెంచాలంటే దానికి తగిన చిలక డిఎన్ఏ ఎలా ఉంటుందో మేము టెస్ట్ చేస్తే కానీ కుదరదన్నారు. ఎందుకు కుదరదు అని అడిగాను నేను. ఒక చిలక ఇంకో చిలకతో జత కలిగితే జీవితాంతం అదే చిలక, అది పోతే ఏడుస్తూ ఉంటుంది తప్ప ఇంకో చిలకను ముట్టుకోనివ్వంది. అప్పుడు నాకు అర్థమైందమ్మా రామచిలుక అని ప్రపంచంలో ఎందుకన్నా. అంతేగాని మన కొంతమంది తెలియకంటూ ఉంటారు, రామ రామ అంటే అది రామ అంటుంది, మనకంటే ఎక్కువగా రామనామం జపిస్తుంది, అందుకని రామచిలుక. ఇది పొరపాటు మాట. చిలక మనం రామ అంటే రామ అంటుంది, మనం డ్రామా అంటే డ్రామా అంటుంది. దానికి ఏం తెలియదు. పైగా చిలక రామ అంటుంది అని మాట్లాడద్దు. మామూలుగా రామ అంటుంది. పిల్లి పట్టుకున్నప్పుడు ఏముంటుందో చూడండి. అయ్యో అంటుంది, రామ అంది అక్కడ. దానికి తెలుసు. అది సౌశీల్య గర్వం. చిలక అందంగా ఉండొచ్చు, దానికి శీలం కూడా ఉండొచ్చు, దాని క్యారెక్టర్ మంచిదేనండి, అది సరిపోదు. మాటకారితనము అంటే ఇందాక బుక్కునుడు మాట్లాడినట్టుగా నేర్పుగా మాట్లాడు. అంతేకాదు మంచితనం వేరు, మాటకారితనం వేరు. నీకు మంచితనం ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో మాటకారితనం ఉండాలి, లౌక్యం ఉండాలి, తప్పించుకునే విధానం ఉండాలి, లేకపోతే ప్రమాదానికి గురవుతాం ఖచ్చితంగా. ఎంత చదువుకునేది ఎందుకు? బీటెక్ చదువుకున్న అమ్మాయి అన్యాయానికి గురైంది అంటే అది మనకు అవమానం, మన విద్యకు అవమానం. అది వాడి నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాం? ఏవో ఒక అబద్ధం ఆడలేమా? వాడి పౌరుషాన్ని రెచ్చగొట్టలేమా? వాడిని అక్కడి నుంచి పంపించలేమా? ఆ మాత్రం కమ్యూనికేషన్ స్కిల్ లేదా? లేదా నటించలేమా? కీచకుడి దగ్గర ద్రౌపది నటించినట్టుగా నటించలేమా? ఇవేమీ లేకుండా ఇవాళ బలైపోయిన తర్వాత పేపర్ల వాళ్ళకి మనం సరుకు అయ్యాం. ఇక్కడ కాలేజీకి అప్రతిష్ట వచ్చింది. అక్కడ చదువుల్లో ఇవన్నీ లేవు. చదువుల్లో ఏముంటాయండి? చెప్పేవాళ్ళు చెప్పాలి. అందుకే ఇప్పుడు మా అవసరం బాగా పెరిగింది. నిజంగా మా అవసరం బాగా పెరిగింది. నేను గుళ్ళోనో ఆధ్యాత్మిక ప్రసంగం బ్రహ్మోత్సవాల్లోనూ అడిగితే నాకు ఖాళీ లేదని చెబుతానేమో కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగితే నేను కాదని అనండి, నేను వెంటనే వస్తాను. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం నిజానికి ఇవాళ నా కార్యక్రమం కావాలంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మార్చి, ఏప్రిల్, మే వరకు ఎక్కడ ఖాళీ లేవు. మళ్ళీ జూన్లోనే 3 నెలలు అయిపోయాయి. నాకు 10 రోజులు షూటింగులు ఉంటాయి. ఇక్కడ మన బతుకు పొద్దున్న షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, అంతే. 3 టింగులు, టింగు. పొద్దున్న 8:30కి షూటింగ్ కారు వస్తుంది, రాత్రి 6:30, సాయంత్రం 6:30కి మీటింగ్ కారు వస్తుంది, మధ్యలో ఈటింగ్కి మా ఆవిడ పట్టుకొస్తుంది. అది తేడా. మరి ఈ పరిస్థితుల్లో నాకు ఎన్నో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం అయిపోయాయి. కానీ ఆ మధ్యలో ఆయన అడిగితే ఏమండి బీటెక్ విద్యార్థులు కండి, బాగా ప్రసిద్ధమైన కళాశాలండి, ఎప్పటి నుంచో చూస్తున్నా మీకోసం అంటే నేను వస్తానండి, శ్రమ అయినా సరే పర్వాలేదు. ఇవాళ చెప్పవలసింది నిజంగా నా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళకే చెప్పాలండి అన్న. విద్యలో ఉండే విషయాలు కావు ఇవి నేర్చుకోగలగాలి. అందుకని జగన్నాథ పండితురాలు చెబుతున్నాడు, చక్కగా ఉండొచ్చు, అది శీలం కలిగింది అవ్వచ్చు, అవన్నీ పిల్లికి అవసరం లేదు, దానికి ఆహారం కావాలి. మాటకారితనము మంచితనం ఉండొచ్చు, మాటకారితనం ఉండొచ్చు. ఏముంటే ఎన్ని ఉన్ననేమి ఈ గండు చిలుకకు, ఈ రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగయ్యే. అది పిల్లి వచ్చింది, దాన్ని మెడపట్టు కొరికేసింది. నేను మంచిదాన్ని అంటే దానికి ఎందుకండి? నువ్వు నాకు మాంసం, నువ్వు మంచిదనం అయితే నాకు మాంసం. ఆ నేర్పు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీలు కూడా భౌతికంగా కరాటే లాంటి విద్య నేర్చుకోండి. మన మాటని పనిలో పని అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంత తెగించి నేర్చుకున్నాం కదా, అది నేర్చుకుంటే ఏమిటైంది నష్టం? దాని ఒక్కద వల్ల వచ్చేది ఒక్క గుద్దితే మళ్ళీ బతకదు మనిషికి. అంతే.
అందులో ఇక మాట్లాడితే బాగుండదు కానీ ఆయువు పట్లని కొన్ని ఉంటాయి, ఒక్క షంటింగ్ అంతే మళ్ళీ లేవడం. ఇంకా మీ రక్షణ మీరు చూసుకోవాలి తప్ప వెనకాల ప్రభుత్వం వారు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో ఆ పోలీసు తినగా ఉంటాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? వద్దండి, అనవసరంగా పోలీసులు అనక్కల. వాళ్ళు ఎంతమందిని కాపాడతారండి? వాళ్ళ సాధ్యం అది. మన బతుకు మనం చూసుకోవాలన్న కథ చెబుతారు. ఓ రోజున వేశ్య అనుకోవద్దు, పొరపాటు. అప్పట్లో వేశ్య అంటే నర్తకీమణి అని అర్థం అమ్మా, భోగవాళ్ళని అర్థం చెప్పకూడదు, చాలా పొరపాటు మాట. ఊర్వశి చాలా గొప్పది, వాళ్ళు భోగవాళ్ళు కాదు, వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు. పైగా దేవలోకంలో వేశ్యలంటే అర్థం ఏమిటంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటే పరీక్షించడానికి ఈ అమ్మాయిని పంపిస్తారు అక్కడికి. అది వాళ్ళ డ్యూటీ, ఉద్యోగం డ్యూటీ. అది మీరు దాన్ని ఏదో అంటే అలాగా ఉద్యోగం డ్యూటీ. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక వెళ్ళింది, అక్కడ నాట్యం చేసింది, హంగులన్నీ చూపించింది, అక్కడ ఐటమ్ సాంగ్ పాడినట్టే పాడుతుంది, మరి తప్పదు. ఆయన ఆ వలలో పడ్డాడు. ఎందుకంటే ఆ తపస్సు ఎందుకో కనుక్కోవడం, నిజంగా చేస్తున్నాడా లేదా కనుక్కోవడానికి. వ్యామోహాలకు లోనయ్యాడంటే తపస్సు అనవసరం. అలాగా ఊర్వశి ఎటువంటిది అంటే ఋషులు ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రుడు పంపిస్తే పెడుతుందండి. వాళ్ళ క్యారెక్టర్ని మనం అవమానించి మాట్లాడకూడదు. వశిష్ఠుడైన గొప్పగా పేరు పొందిన మహర్షి ఊర్వశి కడుపున పుట్టాడమ్మా. ఏం మాట్లాడతారు తెలియక. వశిష్ఠుడు ఊర్వశి సంతానం. వశిష్ఠుడికేమో అంత ఖ్యాతిస్తారు మీరు, ఊర్వశిని అవమానిస్తే ఎలాగండి? వశిష్ఠుడిని ఎప్పటికీ ఔర్వశేయుడు అంటారు. ఊర్వశి మా అమ్మ అని గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. అనే అవమానంగా భావించరా? వాళ్ళు ఏదో వేరే రకమైన వృత్తి కింద వాళ్ళని హీనం చేసి మాట్లాడొద్దండి. వాళ్ళు గొప్ప ప్రేమికులు, వాళ్ళు గొప్ప నాట్యం చేస్తారు, నర్తకీమణులు. అటువంటి ఊర్వశి మీద నరకాసురుడు కన్నేశాడు, స్వర్గాన్ని జయించాడు. వెంటనే వాడు ఏమన్నాడు తెలుసా? స్వర్గంలో ఇలాగే సభ చేసి దేవేంద్రాదులందరూ వాడికి దండం పెడుతూ కూర్చుంటే ఇలా కాలు మీ కాలేసుకుని ఇలా కూర్చొని ఊర్వశిని తీసుకురని అన్నాడు. వాడు భటుల్ని పంపించాడు. ఊర్వశి నరకాసురుడు చేయబోయే అత్యాచారం నుంచి చాలా తెలివిగా తప్పుకుందండి ఒక్క మాటతో. కమ్యూనికేషన్ స్కిల్. భటుల్ని పంపించాడు. ఈ భటులు కత్తులు వేసుకుని బల్లెలు వేసుకుని ఊర్వశి దగ్గరికి వెళ్ళి ఆవిడని ఇంచుమించు బంధించినట్టు తీసుకొస్తారు కదా. కానీ ఆడవాళ్ళని ముట్టుకుని బంధిస్తే బాగుండదు కదా. అందుకని ఆవిడంది, మీరు బంధించడం ఎందుకయ్యా, నేనే వస్తాను పదండి. వచ్చింది. సభలోకి వస్తుంటే ఊర్వశి, నువ్వు వస్తుంటే సభలోకి వెన్నెల వస్తున్నట్టుగా ఉంది. మనవాడు డైలాగ్ వేశాడు. ఊర్వశి, ఇంతవరకు సభలో చీకటి, నువ్వు వస్తుంటే వెన్నెల వచ్చినట్టుగా ఉంది. వెంటనే ఆ అమ్మాయి ఏంటంటే అవకాశం వినియోగించుకుని, అవునులేవయ్యా, వెన్నెల్ని బంధించేవాడిని ఇంతవరకు నిన్నే చూశాను నేనంతే. ఇది డైలాగ్. వెన్నెల్ని బంధిస్తారా వెర్రి వెధవా? వెన్నెల ఎలా రావాలి? సహజంగా పున్నమి నాడు చంద్రుడి నుంచి వెన్నెల రావాలి. అంతేగాని వెన్నెల ఎవడో వచ్చి పెట్టులో పెడతాడా? వెన్నెల చుట్టూ కత్తులు పెడతాడా? వెన్నెల చుట్టూ రంపాలు పెడతాడా? వెన్నెల నువ్వు పిలిస్తే వస్తుందా? వెన్నెల కావాలంటే నువ్వు శుక్లపక్షం వరకు ఆగాల్సిందే. పూర్తి వెన్నెల కావాలంటే పున్నమి వరకు ఆగాల్సిందే. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయే అమవసని సికిన్ అంటాడు అలసాని పెద్దను. రాయలవారు, కృష్ణదేవరాయల వారు ఓసారి అలసాని పెద్దని అడిగారట, ఏమండి మీరు బ్రాహ్మణులు పండితులు బోళ్ళు పద్యాలు చెప్పారు, మీకేవో దానాలు ధర్మాలు చేసాం, అగ్రహారాలు ఇచ్చాం, పొలాలు ఇచ్చాం, మీరు అట్టి పెట్టుకున్నారా అమ్మేశారా అన్నట్ట. అమ్మేస్తే మరి చివరి వయస్సులో కష్టం కదా అంటే అప్పటికే పెద్దలు కదా సగం అమ్మేశాడు. కానీ సమర్థించుకోవాలి కదా, కవి కదా. ఆయన అన్నట్ట, అది ఎలా కుదురుతుందండి మహారాజు, మీరు ఏదో ప్రేమతో అడుగుతారు ఉన్నాయా లేదా అని. అవి ఎప్పుడు కలిమి గలనాడు ఉన్నవి అవకాశం ఉన్నవి తర్వాత వస్తాయండి ఎప్పుడైనా సరే. కలనాటి ధనములు అక్కరగలనాటికి పొంద కమల గర్భు నివశమే. కలనాటి ధనములు అక్కరగలనాటికి పొంద కమల గర్భు నివశమే. నెల నడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ అమవసని సికిన్. ఎప్పుడో ఒకప్పుడు డబ్బు ఉంటే తర్వాత అది ఎప్పుడో వృద్ధాప్యంలో పనికొస్తుందంటే చెప్పలేమండి. అంతవరకు ఉంటుందా? ఇది ఎప్పటిదప్పుడే చూసుకోవాలి కదా. మధ్యలో పొన్నమనాడు వెన్నెల ఉంటుందండి. వెన్నెల కావాలంటే పొన్నమనాడు బయటకు వచ్చి ఆకాశంలో వెన్నెలను చూడాలి. కానీ ఓ ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుని ఆ వెన్నెలను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తలుపు తీస్తావా? అలసాని పెద్దల గారు అన్నాడు. మరి అది మంచి మాటే. అందుకని వెన్నెల ఏమందంటే ఊర్వశి, అవునయ్యా వెన్నెలనే, నేను సభలోకి వస్తుంటే వెన్నెల్లా ఉందన్నావయ్యా, కానీ వెన్నెలను ఎవరన్నా బంధిస్తారా? కత్తులు పెట్టి తీసుకొస్తారా? ఛా, నేను అసలు మనిషినే కాదు, తప్పుకోడరా అన్నాడు. వెంటనే బంధం వదిలిపోయిందండి. ఆ అమ్మాయి మాట్లాడిన మాట ముందు నేనెంత, నా రాజరికం ఎంత, నాకు సరసం తెలియదు, నేను అసలు మనిషినే కాదు అని తప్పుకోండి అన్నాడు. అప్పుడు వెంటనే ఏదో నాకంటే ఇష్టం, మామూలు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిన్ను చూస్తున్న మొదలెట్టాడు. ఇవన్నీ వినావిడంది. నిజమేనయ్యా అని ఒక మాట ఉంటుందండి. శతమకుడోడే అతన్ని సంపదలన్నీ వశమయ్యే.
ఇంద్రుణ్ణి ఓడించావు, ఆయన సంపదలన్నీ వశం చేసుకున్నావు. నీకు బాగా సీనియర్ వేశ్యలు ఉన్నారు, రంభ, మేనక మొదలైన వాళ్ళు, వాళ్ళే వశం అయ్యారు. నేననగా ఎంత పెద్ద విషయం కాదు ఇది. నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇక్కడ, సీనియర్ ఆర్టిస్ట్ని. ఈ వయస్సులో నేను నీకు వశం కావడం పెద్ద విషయం కాదు. అన్ని గొప్ప వైభవాన్ని సాధించావు నరకాసుర, కానీ నువ్వు సాధించలేకపోయింది ఒక్కటి ఉందయ్యా. సరేలే, అది పెద్ద విషయం కాదులే అందండి. ఇది మాట్లాడే విధానం. వాడికి వెళ్ళడం, వాడిని రెచ్చగొట్టమే. అన్నీ సాధించో, దేవేంద్రుని జయించో, వాళ్ళని జయించో, వీళ్ళని జయించో, అందరినీ వశం చేసుకున్నావు, కానీ ఏదో ఒక్కటి ఉందనుకో, అది పెద్ద విషయం కాదు అంటే వీడికి అది చెప్పు, అది చెప్పు, అది ఒకటి చెప్పు. అది రెచ్చగొట్టే విధానం. అప్పుడేమని తెలుసా, ఋషులు యజ్ఞాలు చేస్తారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు మొదలైన వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. అప్పుడు దేవేంద్రుడికి అందులో భాగం ఇస్తారు, హవిర్భాగం అని. అది మీ రాక్షసులకు ఇవ్వరు కదా, అది ఒక్కటి లేదనుకో, మిగిలినవన్నీ ఉన్నాయి నీకు, పర్వాలేదులే, అది పెద్ద విషయం కాదు. వీడికి అది పట్టేసింది కదా. ఎందుకంటే అప్పుడు వాడి మనసులో వచ్చింది, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టమే, కానీ ఇది కావాలన్నమాట. అందుకే అదేదో సాధించాకే నీ దగ్గరికి వస్తాను, వెళ్ళి వేధవాందేవుడు. అదేదో సాధించాక నీ దగ్గరికి వస్తా. దేవేంద్రుడికి ఇచ్చిన అర్ఘ్యం నాకు ఎందుకు ఇవ్వరు? హవిస్సు అందరికి ఇస్తారా అండి? అందరికి ఇస్తారా? పెద్దలు పోతే పిండం పెట్టామనుకోండి, ఆ పిండ శేషాన్ని ఆవుకి పెడతారమ్మా, కుక్కకి పెడతారా? దొరికింది కదా, ఆవు దొరకలేదని కుక్కకి పెట్టేస్తారా? దేవుడు ప్రసాదం మిగిలితే ఆవుకి పెడతామండి, కుక్కకి పెడతామా? అందుకని దేవతలకు ఇచ్చే అర్ఘ్యాన్ని, హవిస్సుని వీడికి ఎలా ఇస్తారండి, రాక్షసుడికి? కానీ పౌరుషం వచ్చింది వాడికి, అదేదో సాధించాక వస్తాడు. విచిత్రం ఏంటో తెలుసా, అది సాధించడానికి వెళ్ళాడు, ఋషుల ఆశ్రమాల మీద దాడి చేశాడు. నాకు బలవంతంగా హవిస్సు ఇస్తారా లేదా అన్నాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక తమ తపస్సులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక శపించవచ్చు, కానీ తపస్సు ఖర్చు అయిపోతుంది. ఇష్టం లేక శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానన్నాడు. ఆయన సత్యభామ ఇద్దరూ కలిసి వెళ్ళారు. 24 గంటల్లో వీడు మటాష్ అయిపోయాడు, అంతే లెక్క. ఇప్పుడు ఊర్వశి హాయిగా ఉంది, ప్రమాదం నుంచి తప్పించుకుందో లేదా అంటే రెచ్చగొట్టే విధానం, మాట్లాడే విధానం తెలిస్తే ఎటువంటి ప్రమాదం నుంచి అయినా మనం తప్పించుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా రకరకాల మోసాల నుంచి తప్పించుకుందుకు ఈ సంభాషణ నైపుణ్యం చాలా ముఖ్యం. అందుకే ఆజిబు ఆకాశక్తి శక్తియు యశమునం అనురక్తియు 5వ లక్షణం. యశమునం అనురక్తియు, కీర్తి పొందాలనే కాంక్ష ఉండాలి. కీర్తి అంటే ఏదో విచిత్రం అనుకోకండి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఫేమస్ అవ్వడం అంటారు. ఇవాళ సెలబ్రిటీ అంటారు. సెలబ్రిటీ పదం ఎవరు అవుతున్నారో గమనించండి. సెలబ్రిటీ వేరు, పూర్వం వాడినప్పుడు మహానుభావుడు అనే అర్థం వేరండి. మహానుభావుడు అంటే మంచివాడు. సెలబ్రిటీలు అందరూ మంచివాళ్ళు కాదండి. ఇందులో కొన్ని బ్రిటానియా బిస్కెట్లు ఉన్నాయి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే సెలబ్రిటీ అనగానే ఓ సినిమా యాక్టరు, క్రికెట్ వాడు, ఎవడైనా ఫేమస్ అయిన వాడు కనపడితే చాలు, వాడితో ఫోటో అదే చాలు. కుక్కలు కూడా కనపడతాయమ్మా, సెల్ఫీ దిగుతారా? సెలబ్రిటీ అన్నవాడు మంచివాడా కాదా, వాడి మాట, వాడి చేత పరిశీలించగలిగితే వాడి మనస్సు కూడా మంచిదా కాదా తెలుసుకోవాలి. అంత తేలిగ్గా అందరి పక్కన నుంచిన ఫోటోలు దిక్కకూడదు, చాలా ప్రమాదం. అది వారికి ప్రమాదం, వారికి ఇబ్బంది, మనకి ఇబ్బంది కూడా. అందుకే మంచివాళ్ళు అవ్వాలనే పేరు తెచ్చుకోవాలి, ప్రముఖుడు అవ్వాలనే పేరు కాదు. ఫేమస్ కాదండి మనకు కావాల్సింది, గుడ్నెస్. ఏదో రకంగా ప్రసిద్ధుడు అవ్వడం కాదండి, గుడ్నెస్. గుడ్డలిప్పుకొని రోడ్డు మీద నిలబడితే 100 మంది టీవీలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, ప్రసిద్ధులు అవుతారండి, చూస్తారండి. ఇంకెందుకమ్మా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఒక అమ్మాయి కనుసేగ చేస్తే 3 కోట్ల మంది చూశారమ్మా, 30 కోట్ల మంది. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మేమెవరో సెలబ్రిటీలు కాదు, కేవలం కనుసేగ. అది చేసి నెట్లో పెడితే ప్రపంచం మొత్తం మీద వాళ్ళు ఎక్కువ మంది చూసింది అదేనండి. మీరు చెప్పండి, ఆవిడ గొప్పదా, మంచిదా? అది మంచి పనా? అది మంచి పనా అండి? అది ఎంతమందిని రెచ్చగొడుతుంది? ఇక అలాగే మీరు పశ్చాలు చూశారు, మీకు అలాగే చేయాలని అనిపిస్తుంది. అప్పుడు ఎవడో సోంబేరిగాడు తగులుతాడు వెనకాల. ఇది విద్యతో పాటు వినయం, బతుకుని నడిపించుకోవడం అంటే ఇది. ఇటువంటివి చూడకూడదు, వెంటనే కట్టేయండి. ఎవడో పంపిస్తాడు, మనకి పనేం లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో వచ్చాక ఎవరికి ఖాళీ లేకుండా పోయింది. అసలు ఇవి సగం జీవితాన్ని నాశనం చేస్తున్నాయి పూర్తిగా. వీటికి స్పందించవలసిన అవసరం లేదని నేను చెబుతున్నాను. నేను చెప్పగా ఎవరు మారారో ఏం మారారో నాకు అనవసరం. నా కొడుకు మారాడు, నాకు ఆనందంగా. నాకు 2 కొడుకులు, శ్రీశ్రీ, గురజాడ. మా రెండో అబ్బాయి వాడు ఎంఏ తెలుగు చేశాడు, యూనివర్సిటీ ఫస్ట్, ఎంఫిల్ చేశాడు, అందులోనూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు బీహెచ్డీ చేస్తున్నాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీలో, గురజాడ. వాడు నాకు మళ్ళీ ఈ ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. వాడు మనం ఉన్నట్టు నాకు ఫోన్ చేసి, నాన్నగారు కొత్త ఫోన్ కొనుక్కుంటున్నా అన్నాడు.
ఏమో అప్పుడు ఇదివరకు కొన్నది 25,000 ఇదివరకు కొన్నది ఉంది కదరా, వాడేదో ఫెలోషిప్ తెచ్చుకున్నాడు, నన్నేం డబ్బులు అడగల, ఊరికి నన్ను అనుమతి అడిగాడు. నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటున్నావు, నా అనుమతి ఎందుకు రాను? అబ్బాయి మీరు పెద్దవాళ్ళు అనాలన్నాడు. గౌరవం సంతోషం నాన్న. ఇదివరకు 25,000 పెట్టి ఇప్పుడు ఎంత పెడతావరన్న? 2,500 మించి పెట్టదలుచుకోలేదన్న. నేను ఆశ్చర్యపోయి అదే ఉంటా 2,500 నా ఫోన్ బోడి ఫోన్ ఇది ఆన్ ఆఫ్ తప్పితే ఏముండవు ఇందులో, ఇదే 4,000 ఉంది. నీకు 2,500 ఫోన్ ఏమిటి? నాకు విసుగు వస్తుందండి. అందరూ ఏ ఓటు పంపిస్తున్నారు అడ్డమైన చెత్త. వెంటనే పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటాడు, రెస్పాండ్ అవ్వకపోతే వై నాట్ రెస్పాండింగ్ అని మళ్ళీ పంపిస్తాడు. గుడ్ మార్నింగ్ గాడిది గుడ్ మార్నింగ్ రెస్పాండ్ దీనికి పొద్దున్న ఇది పని వెంకటేశ్వర సుప్రభాతమా? అందుకని నాకు చికాకెత్తుందని చూసి అందుకని ఆ ఫోన్ అలా పెట్టాను. రోజుకు ఒక అరగంటే మాట్లాడతాను, దాని విషయం చూస్తాను, పంపవలసి ఉంటే పంపుతాను, లేకపోతే వదిలేస్తాను. మిగిలిన గంటలన్నీ మాట్లాడడానికి నాకు ఫోన్ కావాలని ఎవరిని అడిగితే నాకు లేదని చెప్పేస్తాను అని చెప్పాడమ్మా. నా బిడ్డ నా తల్లి అనుగ్రహం అనుకున్నా, నేను సంతోషించాను. నిజంగా చాలా మంచి పరిణామం అది. మీరు నిజంగా చదువులు కొనసాగాలి, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే రోజుకు ఒక గంట మాత్రమే దాన్ని చూడాలి. దాని గురించిన స్పందనలు మీరు ఏం పంపుతారో, బట్టన వేలు పైకి ఎడతారో కిందికి ఎడతారో పెట్టేయండి, అన్నీ చేసేయండి ఒకసారి, ఒక గంట అంతే. ఇప్పుడు నా పరిస్థితికి మీరు ఆలోచించండి. నేను ఆధ్యాత్మికవేత్తని, సాహిత్యవేత్తని, నన్ను ఎంతమంది ఎన్ని సందేహాలు అడుగుతారండి, ధర్మ సందేహాలు అందరూ అడుగుతారమ్మో. చాలా ఇవాళ మన సమాజంలో భక్తి పెరగడం మాట రావన్న భయం పెరిగింది, బాగా విపరీతంగా భయం పెరిగింది. అది చేయొచ్చా, ఇది చేయకూడదా, మా నాన్నగారు పోయారు నేను గుళ్ళోకి వెళ్ళొచ్చా, ఇది పెద్ద గొడవ ఇక్కడ. అందుకని తప్పదు, మరి నేను రంగంలో ఉన్నా కొన్ని చెప్పక తప్పదు. అందుకే నేను సమయం పెట్టుకున్నాను, సాయంత్రం 4 నుంచి 5. మీకు కూడా చెబుతున్నా, ఏం పర్వాలా, నేనేదో పెద్దవాడిని గొప్పవాడిని అనుకోకలా, మీరందరూ మా పిల్లలు లాంటి వాడు. సాయంత్రం 4 నుంచి 5లోగా నాకు ఫోన్ చేసి ఎవరైనా మాట్లాడచ్చు. నా వెబ్సైట్లో నెంబర్ ఉంది, srigarikipati.com. అందులో నా నెంబర్ ఉంటుంది. అది 4 నుంచి 5 మాత్రమే పనిచేస్తుంది. ఇంకో టైంలో మీరు పనిచేసినా మోగదు, కట్టేసి ఉందని వస్తుంది, కట్టేస్తాను దాన్ని ఖచ్చితంగా. ఇంకో ఏదో నేను మాట్లాడుకునేది అవసరమైతే వేరేది ఉంటుంది, అది అందరికీ ఇవ్వను నేను, అలా ఇస్తే బతకలేము. ఇంకా సాయంత్రం 4 నుంచి 5 పెట్టి, కానీ నాకు ఎంత క్రమశిక్షణ అంటే 3:58కి అలారం పెట్టి నేను దాన్ని ఆన్ చేస్తాను. ఎందుకు నేను ప్రేక్షకులకు వాగ్దానం చేశా, నేను నా వాగ్దానానికి నేను కట్టుబడి ఉండాలి, నా బాధ్యత అది. ఎంత గొప్పవాడినైనా సరే నేను ఎగ్గొట్టాను. 4ంటికి ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడడానికి వచ్చిన పంపేయండి, నేను ఇప్పుడు అభిమానులతో మాట్లాడాలి, వారు ఎవరైనా ఫోన్ చేయొచ్చు నాకు, నేను అందుకోసం ఉన్నాను. ఈ గంట వాళ్ళకి 4 to 5 అని 3:58కి ఆన్ చేస్తా. 5:01 కాగానే కట్టేస్తాను. ఇంకా అనుమానం 5:01 మళ్ళీ 2 ఉండదు, ఇంకా కట్టేస్తాను. ఆ గంటలోగా ఎంతమంది ఏదైనా అడగని, ఎంత విసిగించని, ఏం అడగని, తెలిస్తే చెబుతా, తెలియపోతే తెలియదని చెబుతా. అందువల్ల నాకు నా అభిమానుల్లో మంచి పేరు ఉంది. ఆయన మాట్లాడతారండి, ఆయనే స్వయంగా మాట్లాడతారండి, ఎవరు అసిస్టెంట్లు ఎవరు లేరండి, పిఏలు గీఏలు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నా భార్య కూడా నాకు అసిస్టెంట్ కాదు, నా ఫోన్లన్నీ నేనే మాట్లాడతాను, నా కార్యక్రమాలన్నీ నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే మధ్యలో ఇంకో అసిస్టెంట్ పెడతాం, జీవితాన్ని బరువు చేసుకోవడమే, వాడికి 30,000 ఇవ్వాలి, అది కూడా నేను సంపాదించాలి ఇప్పుడు. అంతే, నాకెందుకు లేనిపోయింది. ఒక ఆఫీస్ పెడతాం, ఆఫీస్ మెయింటెనెన్స్ 30,000, అది కూడా సంపాదించాలి ఇక్కడ. ఇక అక్కడి నుంచి గుడి అన్నాం, గోపురం అన్నాం, గోశాల అన్నాం, ట్రస్ట్ అన్నాం, ఈ కోట్లన్నీ సంపాదించడం, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం. రేపు పొద్దున్న ఎవడో జైల్లో పెడతారు బయటికి. అందుకని నేను పెట్టుకోవాలి. నాకు పని పెరుగుతున్న కొద్దీ నేను తగ్గించుకున్న ఆదాయం కూడా మనమే తగ్గించుకోవాలి, మంచిది కార్యక్రమాలు మనమే తగ్గించుకోవాలి. ఒప్పుకునేవేవో మంచిగా ఇలా యువతరానికి ఉపయోగపడే కార్యక్రమాలకు నేను ప్రాధాన్యం ఇస్తాను, వాటిని ఒప్పుకోవాలి, అవి ఉపయోగం. వాళ్ళు నాకు అనే అవధానంలో, ప్రవచనంలో చాలా నెంబర్ 1 అనే స్థానం ఉందమ్మా. నాతో సమానంగా ఉండేవారు 2-3 ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలా ఒక 3-4 ఉన్నాం మేము రంగంలో, అంతే. కానీ నేను ఎప్పుడు ఆ భావన నా మనస్సుని కమ్మకుండా నేనేం చేస్తాను అంటే, నెలకి 10 రోజులు ఖచ్చితంగా దేవుడు అడిగినా సరే ఇవ్వకుండా నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటా. ఏం ఒప్పుకోను, నో షూటింగ్, నో మీటింగ్, ఓన్లీ విత్ వైఫ్ చాటింగ్, అంతే. ఆవిడ చాట, నేను చీపురు పుచ్చు కూర్చున్నా, చాటింగ్, అంతే. కావాలని ఒప్పుకోనే. ఎందుకంటే ఖాళీగా ఉండడం అనేది మనస్సుకి, భార్యతో ఉండడం, భార్యతో మాట్లాడడం, ఖాళీగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, మౌనం, ధ్యానం, జపం అనేది మనస్సుకు అలవాటు చేయకపోతే సాయంత్రం వేసరికి పిచ్చెక్కిపోతుందండి. సభ లేదు, ఇవాళ ఎవరు పిలవ, ఏదైనా దురదా, రోజు ఎవడు పిలుస్తాడు, ఎందుకు పిలవాలి అంటే మనం బాగా వృత్తి ధర్మంలో, రేపు మీరు కూడా చాలా పెద్ద ఇంజనీర్లు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు, రకరకాల రంగాల్లోకి వెడతారు. ఖాళీగా ఉండడం కూడా, ఏకాంతంగా ఉండడం కూడా ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి. పుస్తకం లేకుండా, ఫోన్ లేకుండా, ఫ్రెండ్ లేకుండా, కనీసం ఒక అరగంట మీతో మీరు మాట్లాడుకోవాలి. గొనుక్కున్నా మంచిదే, మీతో మీరే, ఎవరుండద్దు. అసలు నేనేమిటి, నేనేం ఆలోచిస్తున్నా, నా ఆలోచనలు మంచివా చెడ్డవా, అవసరమైతే కాగితం మీద రాసేయండి.
మరో మాట గుర్తుపెట్టుకోండి, ఆ అరగంట అయిపోగానే కాగితం చెప్పేయండి, కొంపలు అంటుకుంటాయి. క్లోజ్ ఫ్రెండ్ కదా అని చూపించేవరకు ఇవన్నీ బయటెట్టేస్తాడు మొత్తం. మన పరిశీలన, మనతో మనం, నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, మంచిగా చెడ్డ. ఇవాళ గరికపాటి నరసింహారావు గారు వచ్చారు, ఇన్ని మాటలు చెప్పారు. ఇందులో నేను ఏది చేస్తున్నా, ఏది చేయడం లేదు, నేను ఏది నిలబెట్టుకోవాలి, ఏది వదిలేయాలి అని మీతో మీరు అరగంట మాట్లాడుకోండి. మీరు గొప్ప మనిషి అవుతారమ్మా. ఇంజనీర్ల విషయం తర్వాత గొప్ప వ్యక్తి అవుతారు ఖచ్చితంగా. ఆ ఏకాంతం అలవాటు పడాలి. నేను ఇంత స్థాయిలో ఉండి కూడా ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ఎవ్వరికీ చెప్పకుండా, కావాలంటే కార్యకర్తలు అడిగినా సరే అబద్ధం చెప్పేస్తాను, నాకు ఖాళీ లేదండి, నేను రాలేనండి, మీరేమనుకోకండి, నాకు ఖాళీ లేదండి. మంత్రులు, ఎమ్మెల్యేలు బోల్డ్ మంది చెప్తున్నారు, అయ్యా నన్ను క్షమించడం, నాకు ఖాళీ లేదు. ఆ మాత్రం 10-12 రోజులైనా ఇంట్లో ఒంటరిగా ఉండి మన పుస్తకాలు ఏవో మనం చదువుకుని భార్యా పిల్లలతో మాట్లాడి మనసులో నమశివాయ అని జపం చేసుకుని ఉండలేకపోతే రేపొద్దున ఈ వృత్తి ఇలాగే ఉంటుందా? భగవంతుడు ఈ గొట్టం, బొప్పాసి గొట్టం ఇచ్చాడు, వాగుతున్నావు. రేపొద్దున దీనికి ఏమైనా అయితే ఏం వాగుతావు? నోరు మూసుకు కూర్చోవాలి. ఎవడు పిలుస్తాడు? అప్పుడు ఉండాలా వద్దా? అప్పుడు ఈ జపం ఎంత ఉపయోగిస్తుందండి? ఎంత మౌనం ఎంత గొప్పదండి! 1,00,000 మాటలు వ్యక్తం చేయలేని భావాన్ని ఒక్క మౌనం వ్యక్తం చేయగలుగుతుందండి. మౌనం చాలా గొప్పది మాటల కంటే. అది అలవాటు చేసుకోవాలి. అందుకే సరిగ్గా యశమానంద అనే వ్యక్తి మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉండాలి తప్ప ఎనీహౌ ఐ షుడ్ బికమ్ సెలబ్రిటీ, ఎనీహౌ అనే మాట పనికిరాదమ్మా. ఇట్ షుడ్ హౌ, ఏమిటో తేలాల్సింది. వాట్ హౌ, నాట్ ఎనీహౌ. ఏదో రకంగా ఏమిటండి, ఏ రకంగా తేలాల్సిందే. చివరి మాట, చిన్నది కాని మాట, విద్యయందు వాంఛా పరివృద్ధియం. మీరైనా మేమైనా జీవితంలో చేసే పొరపాటు ఏమిటంటే విద్య అయిపోగానే, ఉద్యోగం రాగానే చదవడం మానేస్తాం. ఇంకా చదవక్కల, ఇంజనీరింగ్ అయిపోయిందిగా, ఇంకెందుకు? ఇంటర్మీడియట్ సంస్కృతం వస్తాయి, సంస్కృతం కదా అందరూ తీసుకున్నది. అందరికీ 98 అబ్బో వచ్చేసే బాగా బ్రహ్మాండంగా. ఐ గాట్ 98. ఈ 98 వచ్చిన వాళ్ళు ఎవరినైనా మీరు సంస్కృతంలో నీ పేరు రాయమని అడగండి, పేరే వాళ్ళ పేరు వాళ్ళే అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్. నీ పేరు రాయమంటే సిలబస్లో లేదా? ఉండదు. సిలబస్లో నెంబర్ వేస్తారు, పేరు రాయరు. పోనీ బాబు అది కూడా వద్దాయా, నువ్వేదో ఇంటర్మీడియట్లో చదువుకున్నావు కదా ఒక శ్లోకం, పదం తుషారశ్రుతధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం విదంతి మార్గం నకరంధ్రముక్తై ముక్తాఫలై కేసరినాం కిరాతాక అని మీరు హిమవన్నగ అనే పాటల్లో కొంతమంది చదువుకున్నారు ఈ శ్లోకాన్ని. పాత సిలబస్లో ఉంది, మరి ఇప్పుడు ఉందో లేదు, కానీ హిమాలయ వర్ణన ఉంది, అందులో ఉంది ఇది. ఈ శ్లోకం చదువుకున్నావు కదయా, దాని అర్థం చెప్పన్నావు అనుకో, దట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్. పేరు రాయవయ్యా అంటే సిలబస్లో లేదా, ఆ శ్లోకం భావం చెప్పబోయా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. సెమిస్టర్ అయిపోతే ఇంకేముండదా? నువ్వు మినిస్టరా? చదువుకున్నది గుర్తుపెట్టుకోవడానిక, వదిలేయడానిక? చదువుకున్న దశలోనే వదిలేస్తే అలాగా. కానీ ఈ ఒక్క శ్లోకం తెలుసుకుని మనం సెలవు తీసుకుందామండి. ఈ శ్లోకానికి నిజంగా అర్థం తెలిసి మీరు అన్వయం చేసుకుంటే, ఇప్పుడు కాదండి, భగవంతుడు ఎన్ని జన్మలు ఇచ్చినా జన్మల్ని కోరుకుంటాం, ప్రతి జన్మలో విజయం సాధిస్తా కానీ ఆత్మహత్య జోలికి పోవండి అసలు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిరాశ రాదు. అది కిరాతుల గురించి చెప్పాడు ఆ శ్లోకం. మన చదువును మనం వినియోగం చేసుకోకపోవడం అంటే ఇదే. విద్యయందు వాంఛా పరివృద్ధి అని ఎప్పుడు జీవితాంతం చదువుతూనే ఉండాలి, చదవడం ఆపకూడదు. ఇప్పుడు నా బ్యాగ్, నేను కూడా వచ్చిన బ్యాగ్ నాకు కూడా ఉంది, శ్రీనివాసరావు గారు కారులో పెట్టారు, మీరు ఆ బ్యాగ్ తీయండమ్మా, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం ఉంది అందులో. నా ఈ ప్రసంగానికి అది అవసరం లేదు, దీని వేరు అది వేరు. కానీ నాకు ఇష్టం ఆయన తత్వం, ఆయన చెప్పిన మాటలన్నీ ఇష్టం. రామకృష్ణ బోధామృతమైన 400 పేజీల పుస్తకం నా బ్యాగ్లో ఉంది. ఎందుకంటే ఇది అయిపోతుంది. నేనేదో మా ఊళ్ళో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం అక్కడ ఖాళీ ఉంటుంది, నాకు 2-3 గంటలు ఆ పుస్తకం చదువుకుంటాను. లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను, ఎరా ఏం సంపాదించా, పొద్దున ఏమిచ్చారా, ఇదే గొడవ. ఏదో ఇచ్చారంటే ఉండాలరా, 4 రూపాయలు ఇప్పుడే సంపాదించుకో, ఈ అధమ మాటలన్నీ వస్తాయి. లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు ఇతర ప్రవచనకర్తలు, అవధానాలు, వాళ్ళతో పోల్చి ఆయన సంపాదించిందంటే నువ్వేం సంపాదించావు అంటాడు. వెంటనే మన మనసులో భావన వస్తుంది, ఓ మనం సంపాదించట్లేదు అనమాట. వెంటనే నేను కమర్షియల్ అవుతాను. ఇది కాకుండా ఉండాలంటే మన చేతిలో పుస్తకం ఉండాలి. ఎవరన్నా నాతో మాట్లాడడానికి వచ్చానుకో, ఈ పుస్తకం చూపిస్తా, గోచి పెట్టుకుని రామకృష్ణ పరమహంస కనపడతాడు, వెళ్ళిపోతాడు. ఓహో వీడి సబ్జెక్ట్ ఇదన్నమాట, మనం బలకరించకూడదు అనవసరం, అంతే కదా. అదే సల్మాన్ ఖాన్ కనపడ్డాడు ఒక దగ్గరికి వస్తాడు, రామకృష్ణ పరమహంస మన పుస్తకం వీడు ఆ మతంలో ఉన్నాడు, మనకి ఎందుకు వచ్చిందో పోతాడు. మనకు అదే కావాల్సింది. ఇప్పటికి నేను మీ విద్యార్థులు, మా పిల్లలు లాంటి వాళ్ళని చెబుతున్నానమ్మా, నేను ఇంటి దగ్గర ఉంటే 10 రోజులు ఉంటాను పూర్తిగా అని చెప్పానే. 10 రోజుల్లో రోజుకి 10 గంటలు చదువుతాను, 10 పుస్తకాలు కనీసం చదువుతా, 10 నుంచి 15, ఏది అరగంట మించి చదవను.
రోజుకు 15 పుస్తకాలు చదవాల్సిందే. అరగంటలో గంటలో ఎంత అయితే అంతే. అక్కడ ఒక చిన్న బుక్ కీపర్లో తాటాకు ముక్క ఒకటి పెడతాం, ఆపేస్తాం, వాటం మొక్క మన్నాడు చదువుతాం. ఆ రకంగా ఇప్పుడు తెలుగులో సంస్కృతంలో ప్రసిద్ధములైన కావ్యాలు కనీసం తెలుగులో 200, సంస్కృతంలో 200 నేను చదవగలిగానండి. పూర్తిగా మళ్ళీ చదవడం అంటే ఏదో ముఖ్యమైన శ్లోకాలు కాదు, మొత్తం శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు ప్రతి పదార్థం తాత్పర్యం వ్యాఖ్యానం సహా. దాని సమయం దాన్ని పెట్టుకున్నాం. చదవడం వల్ల కలిసి వచ్చింది ఏమిటంటే విద్య యందు వాంఛా పరివృత్తి. అది ఇక్కడ చెబుతున్నాడు. మీరు చదువుకున్న సంస్కృతంలోనే ఇవాళ మొత్తం సమస్యలకు ఉపాయం ఎలా ఉందో తెలుసుకుందాం. హిమాలయ పర్వతం ఉందిట, అందరూ చూస్తున్నదేగా. అక్కడ నిరంతరం మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడ సింహాలు వేటాడతారట. సింహాలు అక్కడ బాగా ఉంటాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని చోట్ల సింహాలు బాగా ఉంటాయి. సింహాలు కిరాతులు వేటాడతారు, బోయేవాళ్ళు. వాళ్ళు వస్తారట కిరాతులు. వచ్చినప్పుట ఓసారి వచ్చారట. సింహాలను ఎలా వేటాడతారు? సింహం గుహలో ఉంటుంది ఎప్పుడు తెలుసా, ఎప్పుడు బయటికి రాదు. 24 గంటల్లో 20 గంటల సింహం పడుకుంటుంది. విచిత్రంగా 20 గంటలు పడుకుంటుంది. అంటే విశ్రాంతి. 4 గంటలే పనిచేస్తుంది. ఆ 4 గంటల్లో బయటకు వస్తుంది. సింహానికి మామూలు ఫుడ్ నచ్చదు, కుక్క ఫుడ్ నక్క ఫుడ్ కుదరదు అక్కడ. నిజకర నకర విదారిత హస్తిమస్త మస్తిష్కముగాక కేసరి జీర్ణ తృణంబు మేయునే అంటాడు పరవస్తు చెన్నైసూరి. తన వాడి గోడతో స్వయంగా ఈయన కుంభస్థలం మీద దూకి తన చేతుల వాడి గోడను ఉపయోగించి చీల్చి ఆ కుంభస్థలంలో ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది తప్ప 2 ఇడ్లీ పెడితే గడ్డి పెడితే తినే రకం కాదు. సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పట్టుకెళ్ళేవనుకో, అది ఏమంటుంది తెలుసా, ఇడ్లీ పక్కనెట్టి నువ్వు రాంటు, నువ్వు ఉంటావు మంచి బాగుంటావు అల్లం చట్నీలా, అది ఎందుకు పక్కనట్టు. అంటే సింహం స్వభావం మీరు గమనించండి. మనం పెడితే తిందో, అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా. మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళాం సంపాదించింది, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన మనం బతకడం ఏంటి? మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, 10 రూపాయలు అయినా మంచిదే, మన సొంతం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి ఆ ధైర్యం. సింహం అది ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా? ఇంతే, ఉడికే 100 గ్రాములు. దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకు తెలుసా? వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు. అంటే సింహం ఎంత త్యాగం అంటే, నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా, మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి. మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి, మనకు అవసరమైందే మనం అనుభవించాలి, మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి. చాలామంది ఉన్నారు, రోజంతా కష్టపడినా 100 రూపాయలు రాని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికేను. మీ తల్లిదండ్రుల్లో కూడా ఉంటారు, మీరు ఆలోచించుకుంటే. రోజుకు కష్టపడినా 100, 200 కూడా రావండి. 4 ఏళ్లలో పాచి పని చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదివిస్తున్నారమ్మా పని మనుషులు. మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. 4 ఏళ్లలోనూ పనిచేస్తే వాళ్ళకి 4,000 కూడా రావండి. యాత్ర పడతారు, గోళ్ళు పుచ్చిపోతాయి, వేళ్ళు పుచ్చిపోతాయి. మా అమ్మాయి అండి, మా అమ్మాయి కాన్వెంట్లో చదువుకుంటుందండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఆ తల్లికి రేపొద్దున సుఖము భోగము కల్పించకపోతే మన చదువులు దేనికి, మన వైభవం దేనికి? దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం. సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి. సంపాదించిందంటే అంతా మనం తినం, మనకు కావాల్సిందే తింటాం, మిగిలింది ఇచ్చేస్తాం. ఎవరన్నా దాన్ని మన వాళ్ళు బతుకుతారు. అలాగ వస్తే ఆవేళ ఏం జరిగిందంటే, ఆ కిరాతులు వచ్చినప్పటికీ వేటాడదామంటే ఇబ్బంది ఉంటుంది. సింహం ఏనుగుని చంపాక ఏం చేస్తుంది? కిందికి దిగుతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది హుందాగా, దానికి ఏం భయం లేదుగా. దాన్ని ఎవరు చంపుతారు? వెళ్ళిపోయినప్పుడు ఆ గోళ్ళకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మరకలు కింద గుర్తులు పడతాయి. దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి, నెత్తుడి రంగులో నెత్తుటి మరకలు. దాన్ని బట్టి కిరాతులు గుర్తుపట్టి అది గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి చంపుతారు. అంతేగా సింహం ఐ వాంట్ టు కిల్ యూ ప్లీజ్ కమ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదది. నువ్వు చేతులు ఎత్తమంటే ఎత్తదు అది. దానికి మెసేజ్ ఇస్తే వస్తుంది. అది దాని బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా పరిగెత్తుకు రావడానికి రాదు అది. అది విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చంపాలి, అంతేకాదు దానికి వేటాడు. అందుకని వీళ్ళు వచ్చారట. కానీ ఆ రోజుని విపరీతంగా మంచు కురిసిందిర. పదం తుషారశ్రుత ధౌత రక్తం, తుషారశ్రుతి ధౌత రక్తం. విపరీతంగా మంచు కురియడం వల్ల ఆ సింహం కాలి అడుగులు గుర్తులు ఉన్నాయే, నెత్తుటి మరకల గుర్తులు అవి చెరిగిపోయాయి. మరి మంచు కురిస్తే పోతాయి కదా. దానివల్ల సింహం ఏ దారిలో వెళ్ళిందో తెలియట్లా. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు రేస్యంగా
ఏమిటోరా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి, దిక్కుమాలిన కొండ మంచు కూడా ఇక్కడే కురుస్తుంది, ఇవాళ గుర్తులు కనపడడం లేదు, సింహాన్ని ఎలా చంపుతావరా? నేను మా ఆవిడకి చెప్పాను కూడా, సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులి గోరులాగా నువ్వు ధరించుదుగాని చెప్తే సరేలే మావా అంది ఆవిడ. నేనేమిటో ఇక్కడికి వచ్చాక సింహం లేదు, గుర్తు లేదు, నా ప్రాణం పోయేలా దొరకట్లేదు అంటే కంగారు పడకురా అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు. వాడేమన్నాడు, చూద్దాం కంగారు పడక ఉపాయం ఉంటుంది, ఇది ఒకటేనా, ఈ దారి కాకపోతే ఇంకో దారి లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తుందమా, మనం ఒక్క అడుగు ముందుకేస్తే కనకదుర్గ 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. భగవంతుడు నమ్మండి ఖచ్చితంగా. పురుష ప్రయత్నం, మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదంటే ఒక్క అడుగు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడికేసి అమ్మవారు 9 అడుగులు వేస్తుందమ్మా. ఆవిడ తల్లి, సందేహించాల్సిన పనుల. బిడ్డ నడక నేర్చుకునేవాడు ఒక్క అడుగు వేస్తే పడిపోతా నాన్న వచ్చేస్తుంది ఆవిడ. మనకే కనకదుర్గ తల్లి లాంటి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డలం కింద లెక్క. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆవిడ 9 అడుగులు ముందుకేసి ఆశీర్వదిస్తుంది. నువ్వు ప్రయత్నిస్తున్నావురా, ప్రయత్నించేవాడు నాకు కావాలి, పడుకునేవాడు కాదు, ఇక్కడ ప్రయత్నించేవాడు కావాలి. అందుకని వాడు ప్రయత్నించాడు. వీధి ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఓ చోట ముత్యాలు రాలిపడ్డాయి. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి? హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకు ఉంటాయి? మనకు ఆలోచన తట్టదు. వెంటనే ఏం చేస్తాం, మనం గూగుల్ ఎత్తులోకి వెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్, ఇంతే మన బతికింతే, మనకు తెలిస్తే కదా. వాళ్ళు కిరాతులు, ఇంగ్లీష్ మీడియం, ఇంజనీరింగ్, స్మార్ట్ ఫోన్, ఈ గొడవలు లేవు వాళ్ళకి ఇది ఒక్కటే తెలుసు, బుర్ర. ఆలోచించాడు వాడు. వాళ్ళ తాతో వాళ్ళ నాన్నో ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు, ఏమిటంటే ముత్యాలు కేవలం ముత్యపు చిప్పల్లో మాత్రమే ఉండవు, ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి, అడవి పంది కోరల్లో ముత్యాలు ఉంటాయి, నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి, ముత్యాలు ఉండే చోట్లు ఉన్నాయి. కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికున్నాయి ఆ చెరుకుగడలు అంట. చెరుకుగడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురుగడలకి చివర ముత్యం పుడుతుంది. ముత్యాలు పుట్టే చోట్లు 8, 9 ఉన్నాయి. కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ గోళ్ళు చీరుస్తారు, గోడతో చీరుస్తుంది కదా, చీల్చినప్పుడు గోళ్లలో ముత్యాలు ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి, వంకర టింకరగా ఉంటాయి. ఎందుకుంటాయి? దానికి నైల్ కటింగ్ చేసుకోవడం తెలియదు, దానికి నైల్ కటింగ్ చేసే మనిషి ఇంతవరకు పుట్టలా. ఇవన్నీ కారణాలే, ప్రకృతి మనకి సహకరించింది. ఆ వంకర టింకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. అవి ఏమయ్యాయి, కిందికి దిగి ఏనుగును చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు కింద జారిపడ్డాయి. ముత్యాలు అందులో జారిపడ్డాయి. ఎందుకు జారిపడ్డాయి? మంచు కురవడం వల్లే జారిపడ్డాయి. ఆ మంచు బాగా కురిసింది కదా, ఆ నీళ్లు గోడల్లోకి వెళ్ళాయి, అప్పుడు లూజ్ అయింది, వదులైంది, ముత్యం జారిపడింది. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావో ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్ ఇట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది, అందుకే ఇది పోయింది. కానీ పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగానే జరుగుతుంది. మనకి ఆపద అని ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి, ఆశ్చర్యమేం లేదు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు. పైగా ఇంకోటి ఆలోచించండి, చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదెంత అంతే. వాళ్ళు మన జీవితంలోంచి వెళ్ళిపోవడమే మంచిదైంది, ఏదో శని వదిలిపోయింది అంతే. ఎందుకంటే మన తప్పు ఉండకూడదు. రేపు వివాహాలు అని అంతేనమ్మా, ఇవాళ చాలా వివాహాలు కష్టంగా ఉన్నాయి. నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి చెబుతున్నా, 10 ఏళ్ళు కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయించండి. పద్మశ్రీయే, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ ఉన్నారనుకో భారతరత్న. ఎందుకంటే ఇవాళ ఇది పెద్ద టాపిక్. ఇది 10 years ఫ్యామిలీ విత్ ది సేమ్ పర్సన్ కాబట్టి ఇంకోటి వస్తాడా? మరి మీ అమ్మగారు, మీ తాతగారు, మీ పూర్వులు పరిశీలించండి, మా అమ్మగారు, మా తాతగారు పరిశీలించుకుందాం. 70 ఏళ్ళు కాపురాలు చేశారండి. వయస్సు కాదమ్మా, 70-80 ఏళ్ళు కాపురం చేశారు. అదే మనుషులతో అలాగే పడుతూ లేస్తూ తిడుతూ తిట్టించుకుంటూ ఏదో గొడవ. తప్పుతాడేటి మొగుడా నాగా అంతే. అంతేనండి, పడ్డబట్టి ఇవాళ నిలబడ్డారండి. ఇవాళ చిన్న మాట ఏదో దగ్గర వైషుడయి అన్నా వెళ్ళిపోవడం.
ఓ మాట ఆడదనడానికి వెళ్ళలేదు, మగాడనడానికి వెళ్ళలేదు. పని హడావుల్లో ఉండి ఆడవాళ్ళు అంటారు, లేకపోతే సంపాదన ఇబ్బందుల్లో ఉండి మగవాడు ఏదో ఒకటి అంటారండి. అది పెద్ద విషయం, అక్కడ వదిలేస్తే అయిపోయి ఊరికే పీకానం లాగానం దేనికంతా, జీవితమే మిథ్య అని వాళ్ళు ఆలోచించేందుకే. తెరిచి ఉన్నది ఎప్పుడు ముత్యాల మార్గం, పోయింది ఎప్పుడు నెత్తుడి మరకల మార్గం. ఇంకోటి ఆలోచించండి, లోతుకెళ్ళిన కొద్దీ జీవితం అర్థమవుతుంది, సాహిత్యం అర్థమవుతుంది. నెత్తుడి మరకల మార్గంలో వీళ్ళు వెళ్ళుంటే సింహం దొరుకుతుందని గ్యారంటీ లేదు. సింహానికి వీళ్ళు కూడా దొరకచ్చు కర్మగాలితే. కానీ ముత్యాల మార్గంలో పెడితే ప్రయోజనం ఏంటంటే సింహం దొరకపోయినా ముత్యాలైనా దొరుకుతాయి. ఇందాక సింగ అనేవాడు బాధపడ్డాడు, ఎవరే మా ఆవిడ సింహం గోరు తెమ్మందురా, నేను తేనరాదు అసలే కోపిష్టిది అంటే వీడు రంగా జవాబు చెప్పాడు, ఒరే మీ ఆవిడ సింహం గోరు ఎందుకు తెమ్మందురా, నువ్వు అది తప్ప ఇంకేం తేవు కాబట్టి. కానీ నువ్వు ముత్యాలు పట్టుకెళ్ళావనుకో, ఆడవాళ్ళకి ముత్యాలు ఇష్టమా, ఈ సింహం గోరు కాకి గోరు వాళ్ళకి ఎందుకు పని, నువ్వు అంతకుమించి ఏం తేలేవు కాబట్టి అది అడిగారు. కానీ నువ్వు ముత్యాలే పట్టుకెళ్ళి దండగా ఆవిడ మెళ్ళలో వేయగలిగితే అంతకంటే ఆనందించేది ఏమైనా ఉందా? రేపటి నుంచి ప్రతిరోజు ముత్యాలు ఉన్న చోటుకి వెళ్ళు మావా అంటుంది ఆవిడ. వాళ్ళకి ముత్యాలు రత్నాలు కావాలి, కానీ ఈ గోళ్ళు గొడ్డళ్ళు వాళ్ళకి దేనికి? సున్నితమైన మనస్తత్వం కదా స్త్రీ అంటే. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగా అని అంటే ఆ ముత్యాల మార్గంలో వెళ్ళారండి, వాళ్ళకి పని జరిగిందని చెప్పారండి కాళిదాసు. ఈ శ్లోకం చాలామందికి హిమవన్నగ అనే పాఠంలో ఇంటర్మీడియట్లో ఉందండి. కానీ దురదృష్టం ఏంటంటే ఇది ఎందుకోసం అమ్మా అంటే ఫర్ 8 మార్క్స్ ఓన్లీ. నాకు 8కి 8 వచ్చాయి, 8కి 8 వచ్చాయి, 8కి 8 వచ్చాయి, 9కి డెత్ కూడా వచ్చేసి 8కి 8 రావడం, 80కి 80కి రావడం ముఖ్యం కాదు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా. ఎప్పుడైనా పరీక్షల్లో దెబ్బతిన్నా, దేంట్లో దెబ్బతిన్నా, మార్కులు తక్కువ వచ్చినా కంగారు పడకండి. మీ దగ్గర ఈవేళ ఉండి మీ తండ్రిలా సగర్వంగా ఇంత గౌరవం పొందుతూ మాట్లాడుతున్న మనిషి 10వ తరగతి తప్పాడమ్మా, 10th ఫెయిల్. నేను మళ్ళీ చదివాను. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించారు. అప్పటికి బళ్ళోకి వస్తే సీనియర్ ఆర్టిస్ట్ని ఆక్షేపించేవారు. ఇంత చేస్తే 2వ సంవత్సరం చదివినది. పైగా అప్పట్లో పద్ధతి ఏమిటో తెలుసా, ఒక సబ్జెక్టు పోతే అది కట్టడం ఇన్స్టెంట్ లేదు, మొత్తం 6 మళ్ళీ రాయాల్సిందే. మొత్తం అది ఒక సబ్జెక్టులో 1 మార్కు తక్కువైంది అంతే, 1 మార్కే. దానికోసం మొత్తం ఏడాది చదివాం. దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటంటే మొదటిసారి నేను ఉత్తీర్ణుడై ఉంటే 600కి 280 మార్కులు, అదో మార్కుల 40%. కానీ రెండోసారి మా నాన్నగారు ఏమన్నాడు, ఒరే సబ్జెక్టు బాగా నలుగుతుందిరా, రుబ్బినట్టు అవుతుందిరా, బాగా చదవరా, నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని వేదం చదువుకున్న ఆ పండితుడు నన్ను ఆశీర్వదించాడు, ధైర్యం చెప్పాడు నాకు. అందువల్ల నేను మళ్ళీ చదివా, మొహమాట పడకుండా. పక్క వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే, ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నా సరే మళ్ళీ చదివా. ఆశ్చర్యకరంగా నా ప్రజ్ఞ ఫలించి, నా కృషి ఫలించి, నా తండ్రి ఆశీస్సులు ఫలించి 2వ సంవత్సరం నేను పరీక్ష రాసినప్పుడు 67% 70% వచ్చిందమ్మా నాకు. 70% ఇప్పుడు పెద్ద విచిత్రం కాదు. కానీ 71 నేను పరీక్ష రాసింది 71. 1971లో 71% చాలా ఎక్కువ. అప్పుడు జిల్లాలో నాకు 2nd మార్కు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2వ స్థానం నాది. ఇవాళ 90 వచ్చినా దిక్కు లేదు ఎక్కడ. అప్పుడు ఏనుగు ఎక్కించారు, ఇప్పుడు కుక్కను కూడా ఎక్కించారు. ఎందుకంటే అప్పుడు మార్కులు వచ్చేవి, ఇప్పుడు వేసేస్తున్నారు. అది అప్పుడు మేము సంపాదించుకునేవాళ్ళు, ఇప్పుడు వేసేస్తున్నారు. ఎందుకంటే వేపుతో ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇది మనం నేర్చుకుందామండి. ముగింపుగా ఒక్క మాట, జీవితానికి ఎప్పుడు ముగింపు అనేది ఉండదండి. ఒక్క ముగింపు. వేదాంతం తెలిసిన వ్యక్తిగా దానితోనే ముగిస్తున్నా. నేనెవరు అది తెలుసుకుంటేనే జీవితానికి ముగింపు. శంకరాచార్య చెబుతారు, నువ్వు ఎన్ని ఇంజనీరింగ్ చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా, వేదాలు చదివినా, శాస్త్రాలు చదివినా, స్త్రీవైనా పురుషుడివైనా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, అంతిమంగా తెలుసుకోవలసింది ఒకటే, మనం తల్లి ప్రేమతో మొదలుపెట్టాం, తల్లి ప్రేమతోనే ముగిస్తున్నాం. కన్న తల్లి ప్రేమతో జీవితం మొదలైందమ్మా. కనకదుర్గాదేవి అనుగ్రహంతో మన జీవితం పండాలి ఖచ్చితంగా, దైవానుగ్రహంతో. అనంతమైనటువంటి ఆనందం మన గుండెల్లో ఉంది, బయట వస్తువుల్లో లేదు, పదార్థాల్లో లేదు, లోకాల్లో లేదు. లోకంలో ఎక్కడా లేని ఆనందం నీ గుండెల్లో ఉంది. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీతో నువ్వు మాట్లాడుకుంటూ, నీలో నువ్వు భావించుకుంటూ ఆనందంగా ఉండగలిగితే నువ్వు జీవితంలో విజయం సాధించినట్టు లెక్క. నీ ఆనందం ఇంకొకరి మీద ఆధారపడింది, ఇంకో విషయం మీద ఆధారపడింది, ఇంకో వస్తువు మీద ఆధారపడింది అంటే అది ఆనందం కాదమ్మా, అది విషాదం.
ఏది ఎలా జరిగినా మనం ఆనందంగా ఉండాలంటే ఆనందో బ్రహ్మేతి జిజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ భూతాని ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి ఆనందో బ్రహ్మేతి జిజానాత్. ఆ ఆనందమే పరమాత్మ స్వరూపం. దాన్ని అంతిమంగా పొందాలి మనం. అంతవరకు జీవితంలో ఎప్పుడూ ప్రతిదాన్ని ఆనందపు ఛాయగానే తీసుకోవాలి. అలాగే ఆనందంగా తీసుకునే అనుకూల దృక్పథాన్ని మీకు కలిగించడంలో, మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేయడంలో నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.